శ్రీ కోయరాజుల వనమూలికల వైద్యశాల నాడీ పరీక్ష చేసి ఉచితంగా మీ వ్యాధుల గురించి చెప్పబడును. మా వైద్యం తరతరాల నుండి శ్రీశైలం, శ్రీకాళహస్తి, మేడారం, భద్రాచలం అడవుల నుండి అతి శక్తివంతమైన వనమూలికలు తెచ్చి వైద్యం చేయబడును. స్త్రీలకు సంబంధించిన గర్భసంచిలో నీరు, కొవ్వుగడ్డలు, గర్భసంచి చిన్నగా ఉండుట, తెల్ల బహిష్టు, ఎర్ర బహిష్టు, సంతానం లేని వారికి మా దగ్గర ప్రత్యేకమైన వైద్యం చేయబడును. పురుషుల అంగ సమస్యలు, ఇంద్రియం కొరకు, నరాల బలహీనత, ఒంట్లో వేడి, వీర్యపుష్టి మరియు అన్ని రకాల కీళ్ల నొప్పులు, పక్షవాతం, ఆస్తమా, దగ్గు, అలర్జీ, తుమ్ములు, తలనొప్పి, కడుపు నొప్పి, అల్సర్, గ్యాస్ ట్రబుల్, తల వెంట్రుకలు రాలిపోవుట, లావు తగ్గాలన్నా, లావు పెరగాలన్నా, చిన్నపిల్లల జ్ఞాపక శక్తి, స్కిన్ అలర్జీ, సోరియాసిస్, ముఖమునందు తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, మొటిమలు మరియు 365 వ్యాధులకు 5670 వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రత్యేకమైన వైద్యం చేయబడును. సంప్రదించు సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. కోయరాజుల వనమూలికల వైద్యశాల, ఎస్ సహదేవరాజు, సెల్ 9666359542, బైపాస్ రోడ్, మైత్రి వైన్స్ షాప్ ఎదురుగల్లి, సంతోష్ నగర్ కాలనీ, రోడ్ నంబర్ 1, సంగారెడ్డి. నేను ఈషా గ్రామోత్సవం వాలంటీర్స్ మేము ఇది ఈషా గ్రామోత్సవం 17th ఈషా గ్రామోత్సవం కండక్ట్ చేస్తున్నాం మనం సంగారెడ్డిలో. సో ఇది మనకి ఏపీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3వ గ్రామోత్సవం అనమాట. ఈషా గ్రామోత్సవం జరుగుతుంది. ఇది 17 ఏళ్ళుగా జరుగుతున్న గ్రామోత్సవం. మన దగ్గర వచ్చేసరికి 3వది. సంగారెడ్డిలో మనం 3వ సంవత్సరం చేస్తున్నాం. ఇది 23 ఆగస్టు అంబేద్కర్ స్టేడియంలో మనకి ఈషా గ్రామోత్సవం సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. ఈషా గ్రామోత్సవం అంటే ఆటల పండగ. మన గ్రామాలంటేనే ఆటలో స్ఫూర్తి. ఈ స్ఫూర్తి క్రమేణా తగ్గుతున్న టైంలో మనకి ఈషా గ్రామోత్సవం అనేది నూతన ఉత్సాహం తీసుకొచ్చింది అనమాట. ఆటలు గ్రామ స్థాయిలో ఇది ఆటల్లో చైతన్యం తేవడానికి మనకి ఈ ఈషా గ్రామోత్సవం అనేది సద్గురు మనకి మంచి ప్లాట్ఫామ్ అందించారు. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగింది. ఇందులో రెండు ఆటలు ఉంటాయి. ఒకటి వాలీబాల్, రెండోది త్రోబాల్. వాలీబాల్ ఏమో పురుషులకి, త్రోబాల్ ఏమో మహిళలకి. ఓకే, ఇక్కడ ఇది కేవలం గ్రామస్తుల మటుకే పార్టిసిపేట్ చేస్తారు. ఆట ఇందులో స్టేట్ ఛాంపియన్స్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ప్లేయర్లు కానీ వీళ్ళెవరిని మనం సెలెక్ట్ చేయరు. ఇది కేవలం ఆటని ప్రోత్సహించడానికి మనం చేసే కార్యక్రమం ఈషా గ్రామోత్సవం. ఇది మనకి 9 రాష్ట్రాల్లో జరుగుతుంది ఈ సంవత్సరం. మొత్తం కూడా 50,000 ప్లేయర్స్ వస్తారు. 50,000 విలేజెస్లో నుంచి దాదాపు 15,000 మంది ప్లేయర్లు వస్తారు. ఓకే, సో మనకి చాలా పెద్దగా అవుతుంది నేషనల్ వైడ్లో. ఇది మనకి సెప్టెంబర్లో ఫైనల్స్ జరుగుతుంది కోయంబత్తూరులో. సద్గురు చేతుల మీదుగా వాళ్ళకి 5 lakh ప్రైజ్ మనీ ఉంటుంది, ఫస్ట్ ప్రైజ్ మనీ. సో ఇక్కడ క్లస్టర్ లెవెల్లో వాళ్ళకి ఫస్ట్ 4 ప్రైజెస్కి ప్రైజ్ మనీ ఉంది. 10,000, 8,000, 7,000, 4,000. ఓకే, అండ్ హైదరాబాద్ స్థాయిలో కూడా వాళ్ళకి ఇలానే ప్రైజ్ మనీ ఉంది. ఈ 2 చోట్ల గెలిస్తే ఏమవుతుంది, వాళ్ళు కోయంబత్తూరులో ఆడతారు. సో ఇక్కడ మహిళలందరికీ కూడా మహిళలు ఒక టీం ఫామ్ అయ్యి వస్తే వాళ్ళకి ఛార్జెస్ కూడా మనం ఇస్తాం. ఆ రోజు గ్రామోత్సవంలో వాలీబాల్, త్రోబాల్ ప్లేయర్స్ అందరికీ కూడా వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి అన్ని స్నాక్ ఫెసిలిటీ కానీ, లంచ్ కానీ, వాళ్ళు ఆటలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ, మనకి పీఈటీస్ కానీ అన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా అందరూ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఈషా గ్రామోత్సవంలో జరిగే ఆటలు 2 ఉంటాయి. ఒకటి వాలీబాల్, రెండోది త్రోబాల్. వాలీబాల్ పురుషులకి, త్రోబాల్ మహిళలకి. వాలీబాల్ ఏమో వయసు లిమిట్ ఏంటంటే 14 and above, 14 సంవత్సరాలు పైబడి, 14 సంవత్సరాలు పైబడి టీం ఫామ్ చేస్తాం. టీం సైజ్ వచ్చేసరికి 12 మంది, మినిమం 7 రిజిస్టర్ అవ్వాలి. ఓకే, అండ్ మీకు రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంటుంది, లేదా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇంకోటి రిజిస్ట్రేషన్కి ఒక ఫోన్ కూడా చేయించుంది. ఓకే, తర్వాత టీం వచ్చేసి అందరూ ఒకే గ్రామస్తులు అయి ఉండాలి. గ్రామ పంచాయతీ గ్రామస్తులే అనమాట. మండల్ లెవెల్, మున్సిపాలిటీ లెవెల్ ఎలిజిబిలిటీ కాదు, గ్రామస్తులే అయి ఉండాలి. ఆ టీం అందరూ ఒకే గ్రామం సంబంధించి చెందిన ఉండాలి. త్రోబాల్ కూడా అలానే. త్రోబాల్ కూడా మనకి 8 మంది మినిమం రిజిస్టర్ చేసుకోవాలి. 12 మంది దాకా ఉండొచ్చు. ఓకే, 7 కోర్టులో ఆడతారు.
ఇందులో ముగ్గురు చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు 12 మంది ఉండొచ్చు. 21 సంవత్సరాలు పైబడి 12 వాళ్ళు ఉండొచ్చు. చిన్నవాళ్ళు మీరు ఇంక్లూడ్ చేసుకోవాలంటే 13 నుంచి 21 సంవత్సరం లోపల ముగ్గురు పెట్టుకోవచ్చు చిన్నవాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 మంది ప్లేయర్ 8 మంది టీం ఉంది అనుకోండి త్రోబాల్లో, ముగ్గురు వచ్చేసరికి 13 నుంచి 21 లోపల ముగ్గురు ఉండొచ్చు. మిగతా 5 21 సంవత్సరం పైబడి ఉండొచ్చు, లేదా 21 సంవత్సరాలు పైబడి 8 మంది ఉండొచ్చు. ఓకేనా? ఇక ఆ టీం అంతా కూడా ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. వాళ్ళ ఆధార్ కార్డులు కానీ లేదా అడ్రస్ ప్రూఫ్లు అంతా ఒక గ్రామానికి సంబంధించిన చెందినవి ఉండాలి. ఈ ముఖ్య ఉద్దేశం ఇషా గ్రామోత్సవం ఏంటంటే, సద్గురు మనకి ఎందుకు తీసుకొచ్చారంటే, గ్రామాల్లో మనకి ఆటల చైతన్యం చాలా బాగుండేది ఇదివరకు. కానీ క్రమేణా మనకి అర్బనైజేషన్ అండ్ టెక్నాలజీ ఇంపాక్ట్ వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల గ్రామ స్థాయిలో కూడా మనకి ఆటలు దూరం అవుతుంది. సో మళ్ళీ మనం ఈ గ్రామ స్థాయిలో ఆటలను రివైవ్ చేయడానికి ఈ గ్రామోత్సవం అనేది మనకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. ఇది 17 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మనం. ఈ 17 ఇయర్స్ నుంచి తమిళనాడులో జరుగుతుంది. ఇది 17th గ్రామోత్సవం. అండ్ మన ఏపీ తెలంగాణలో 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 3వ గ్రామోత్సవం. ఓకే, మన సంగారెడ్డిలో కూడా ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 3వ గ్రామోత్సవం. ఇందులో ఎంట్రీ ఫీజు ఎటువంటిది లేదు, పూర్తి ఉచితం. మీరు ఆ రోజు మీకు స్నాక్స్ కానీ మీకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు ఆటలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి. మనకి ప్రొఫెషనల్ పీఈటీస్ ఉంటారు. మీకేంటంటే ఆటల టైంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీకేంటంటే ఆటలను సంపూర్ణంగా కండక్ట్ చేసి హ్యాపీగా మీరు వచ్చి ఆడుకొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాం. దీనికి గాను మీకు మంచి ప్రైజ్ మనీ కూడా ఉంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కోయంబత్తూరులో, అంటే ఫస్ట్ క్లస్టర్ లెవెల్ స్థాయిలో జరుగుతుంది సంగారెడ్డిలో. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 10,000, సెకండ్ ప్రైజ్ 7,000, థర్డ్ ప్రైజ్ 5,000 అండ్ ఫోర్త్ ప్రైజ్ 3,000. అలానే త్రోబాల్కి కూడా సేమ్ ప్రైజ్ మనీ. ఓకే, అండ్ ఇక్కడి నుంచి గెలిస్తే మనకి డివిజనల్ లెవెల్లో హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో కూడా సేమ్ ప్రైజెస్ 12,000, 10,000, 8,000, 7,000. ఓకే, ప్రైజెస్ మీకు ఇంకా లిస్ట్ పంపిస్తాం మేము వాట్సాప్లో అట్లాగా. దీని తర్వాత మళ్ళీ మీరు కోయంబత్తూరుకి ఇక్కడ సెలెక్ట్ అయ్యి కోయంబత్తూరుకి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసరికి 5 lakhs. అలానే 4 ప్రైజెస్ కూడా